This video is brought to you by AKS IAS. Hello aspirants, welcome to AKS IAS. ఈ రోజు మనం ఈనాడు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ 9th and 10th June 2020 డిస్కస్ చేయబోతున్నామండి. అందులో భాగంగా కంటెంట్స్ ఒకసారి చూద్దాం. సో వలస కూలీలకు ఏది ఆసరా అని అంటున్నారు. రీసెంట్గా మీకు మైగ్రెంట్ వర్కర్స్ అందరూ కూడా వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళిపోతున్నప్పుడు వేరియస్ చట్టాలు అనేది తీసుకొచ్చారు. ఆ చట్టాల ప్రకారంగా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అనేది అందించలేని పరిస్థితి అనేది ఏర్పడుతుంది. కాబట్టి దానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఆర్టికల్లో ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్, సమగ్ర శిక్ష అభియాన్ అని చెప్పని ఒక ప్రోగ్రామ్ గవర్నమెంట్ అమలు చేస్తున్నారు. దాంట్లో మీకు చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ల్యాక్యూనెస్ ఉన్నాయి అని చెప్పని ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్, స్టైరిన్ తీవ్రత అంచనాకు అధునాతన వ్యవస్థ అని చెప్పని ఇక్కడ మనకి ఒక హై పవర్డ్ కమిటీ అనేది అపాయింట్ చేశారు. దాని ప్రకారంగా స్టైరిన్ గ్యాస్ యొక్క తీవ్రత మనుషుల మీద ఎలా ఉంది, తర్వాత ఎన్వైరన్మెంట్ మీద ఎలా ఉంది, పర్యావరణం మీద ఎలా ఉంది, ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడ సెటప్ చేయాలి అనే దాని గురించి ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్, పర్యావరణ హిత విత్తన సిద్ధు అని చెప్పన్నారు. పర్యావరణ హితంగా విత్తన సిద్ధు అని చెప్పన్నారు. అంటే ఏంటంటే ఇక్కడ 27 పెస్టిసైడ్స్ అనేవి బ్యాన్ చేయడం అనేది జరిగిందండి ఈ ఆర్టికల్కి రిలేటెడ్ అది. సో ఆ బ్యాన్ చేసిన పెస్టిసైడ్స్ అనేవి మీకు ఇండస్ట్రీకి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, నెక్స్ట్ ఫార్మర్కి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, దాన్ని ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ లోకస్ట్ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయాలంటే ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఈ ఆర్టికల్లో మనకి తెలియజేయడం అనేది జరిగింది. నెక్స్ట్, భారత్ వృద్ధి రేటు 3.2 అని చెప్పంటున్నారు. సో వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిన స్టాటిస్టిక్స్ ప్రకారంగా, రిపోర్ట్ ప్రకారంగా మీకు ఇండియా యొక్క గ్రోత్ రేట్ అనేది -3.2 అని చెప్పని తెలియజేశారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్, ఆన్లైన్ విద్యకు రంగం సిద్ధం. సో కోవిడ్-19 కారణంగా మీకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కువగా ఉపయోగించాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ ఆర్టికల్లో ఇచ్చారు. నెక్స్ట్, ఇండియా చైనా అగ్రీ టు ఈజ్ స్టాండ్ ఆఫ్. సో మీకు చాలా వరకుగా బోర్డర్ ఏరియాస్ లో ఇండియాకి చైనాకి ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అక్కడ బోత్ ద ఆర్మీస్ ఒక కామన్ పాయింట్కి వచ్చి అక్కడ టెన్షన్స్ అనేది తక్కువ చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్, సెంటర్ టు టేక్ స్టాక్ ఆఫ్ కృష్ణా గోదావరి వాటర్ యూటిలైజేషన్. సో అంటే మీకు ఆల్మోస్ట్ మిగులు జలాలు 3000 TMC వాటర్ ఉన్నాయండి. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దాని గురించి సెంటర్ ఒక ఒపీనియన్ అనేది తెలియచేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పని ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్, IITs IASC స్లిప్ ఇన్ గ్లోబల్ ర్యాంకింగ్స్. సో QS ర్యాంకింగ్స్ అని చెప్పని మీకు ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారండి. సో అక్కడ మీకు వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ పర్ఫార్మెన్స్ ని బట్టి ర్యాంకింగ్ ఇస్తారు. దాంట్లోని IITs IASC ఈ యొక్క ర్యాంకింగ్స్ అనేవి తగ్గాయి అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్, రాజస్థాన్ టాప్స్ ఇన్ ద జాబ్ స్కీమ్ అని చెప్పనంటే MGNRGS స్కీమ్ ఇక్కడ. సో దాంట్లో రాజస్థాన్ ఇప్పుడు టాప్ వచ్చింది అని చెప్పని మీకు ఈ ఆర్టికల్లో తెలియజేశారు. అలాగే మనకి కెన్ కాఫీ గ్రోవర్స్ డిప్లాయ్ MGNRGA వర్కర్స్. సో కాఫీ గ్రోవర్స్ ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి ఎంప్లాయీస్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో చాలా మంది మైగ్రెంట్ అయిపోవడం కారణంగా చాలా అక్కడ వాటర్ ఎంప్లాయ్మెంట్ స్కేర్సిటీ అనేది వస్తుంది. కాబట్టి MGNRGAలో పనిచేసే వర్కర్స్ ని తీసుకోవచ్చా లేదా అనే దాని గురించి ఈ ఆర్టికల్లో తెలియజేశారు. నెక్స్ట్, హైకోర్ట్ టాస్క్ మణిపూర్ స్పీకర్ టు కీప్ 7 కాంగ్రెస్ MLAs అవుట్. సో మీకు యాంటీ డిఫెక్షన్ లా ప్రకారంగా ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యే అదర్ పార్టీస్ లో జాయిన్ అయినప్పుడు మీకు చాలా మందిని డిస్క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంది స్పీకర్. సో ఆ స్పీకర్ డెసిషన్ తీసుకోలేదు కాబట్టి హైకోర్టు కొన్ని ఆర్డర్స్ అనేది ఇష్యూ చేశారు. సో దాని ప్రకారంగా 7 కాంగ్రెస్ MLAs ని రీసెంట్ గా పక్కన పెట్టండి రాజ్యసభ ఎలక్షన్స్ అప్పుడు అని చెప్పని మీకు హైకోర్టు చెప్పడం జరిగింది. నెక్స్ట్, NHRC నోటీస్ టు UP ఆన్ డినైల్ ఆఫ్ ట్రీట్మెంట్ టు 2 ప్రెగ్నెంట్ ఉమెన్. సో రీసెంట్ గా మీకు ప్రెగ్నెంట్ ఉమెన్ కి COVID-19 ట్రీట్మెంట్ అనేది డినై చేసినందుకు గాను NHRC వాళ్ళు UP గవర్నమెంట్ కి నోటీస్ అనేది ఇష్యూ చేశారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, రోల్ ఆఫ్ మైక్రో RNA ఇన్ గ్రోత్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ టంగ్ క్యాన్సర్ సెల్స్ అని చెప్పని మీకు IIT మెడ్రాస్ వాళ్ళు కనుక్కోవడం అనేది జరిగిందండి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ ఆర్టికల్లో తెలియజేశారు. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆర్టికల్ వచ్చి వలస కూలీలకు ఏది ఆసరా అని చెప్పని అడుగుతున్నారు. అంటే ఏంటంటే ఇక్కడ మనకి చాలా వరకు కూడా COVID-19 కారణంగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ యొక్క స్వస్థలాలకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నప్పుడు చాలా వరకు కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ ప్రయాణంలోని చాలా ఇక్కట్లు అనేది పడ్డారు, కష్టాలు అనేది పడుతున్నారు.
అండ్ ఆ వలస కూలీలకి వేరియస్ యాక్ట్స్ ఉన్నాయి. ఆ యాక్ట్స్ ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి సహకారం అనేది అందించట్లేదు. స్టేట్స్ సరిగ్గా స్టెప్స్ అనేది తీసుకోవట్లేదు అని చెప్పని మీకు సుప్రీం కోర్టు కూడా ఇటీవల తెలియచేయడం అనేది జరిగింది. సో వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయండి అని చెప్పని మీకు స్టేట్స్ కి డైరెక్షన్స్ ఇచ్చారు. అయితే ఎందుకు ఈ వలస కూలీలందరూ కూడా మీకు చాలా అదర్ స్టేట్స్ కి వెళ్లాల్సిన పరిస్థితి అనేది వస్తుందంటే మనకి ఇక్కడ పుష్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, పుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో పుష్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే మీకు అక్కడ ల్యాక్ ఆఫ్ సర్వీసెస్ అనేది ఆ వాళ్ళు ఉండే ఏరియాస్ లో ల్యాక్ ఆఫ్ సర్వీసెస్ అనేది ఉండడం అండ్ సేఫ్టీ అనేది లేకపోవడం, క్రైమ్ అనేది వైలెన్స్ అనేది ఇంక్రీజ్ అవడం. చాలా మంది అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు కాబట్టి ఎప్పుడైనా క్రాప్ ఫెయిల్యూర్ అయినప్పుడు వాళ్ళకి నష్టం వస్తుంది కాబట్టి అదర్ ఏరియాస్ కి మైగ్రేట్ అయితే బెటర్ లివింగ్ కండిషన్స్ వస్తాయి అన్న ఉద్దేశంతో, తర్వాత డ్రౌట్ కరువు అనేది వచ్చినప్పుడు, ఫ్లడ్స్, పావర్టీ, వార్, ఇవన్నీ కూడా మీకు వేరియస్ రీజన్స్ ఎందుకు మైగ్రేట్ అవ్వాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అలాగే పుల్ ఫ్యాక్టర్స్ లో ఏంటంటే హయ్యర్ ఎంప్లాయ్మెంట్, సో అట్ ద సేమ్ టైమ్ మోర్ వెల్త్ అండ్ బెటర్ సర్వీసెస్, గుడ్ క్లైమేట్, లెస్ క్రైమ్ అండ్ పొలిటికల్ స్టెబిలిటీ అండ్ ఫెర్టైల్ ల్యాండ్ అండ్ లో రిస్క్ అండ్ న్యాచురల్ హెజార్డ్స్, లో రిస్క్ ఫ్రమ్ న్యాచురల్ హెజార్డ్స్. సో ఇలా మీకు చాలా వరకు కూడా కొన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి కాబట్టి పుల్ ఫ్యాక్టర్స్ అంటారు. సో వాటి వల్ల మీకు చాలా మంది పీపుల్ మైగ్రేట్ అవుతూ ఉంటారు. సో ఆ విధంగానే మీకు లేబరర్ పీపుల్ కూడా మైగ్రేట్ అవ్వడం అనేది జరిగింది. సో మైగ్రేట్ అయినప్పుడు వాళ్ళందరికీ కూడా కొన్ని చట్టాల ద్వారా రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని మీకు 1979 లో ఒక చట్టం అనేది అమలు చేస్తున్నారండి. సో ఆ చట్టం పేరే ఇంటర్స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ యాక్ట్ అని చెప్పని ఒకటి తీసుకురావడం అనేది జరిగింది. సో ఆ చట్టం ప్రకారంగా ఏంటంటే పీపుల్ అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి, తర్వాత మీకు బెటర్ లివింగ్ కండిషన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీళ్ళందరూ కూడా వేరియస్ సెక్టర్స్ లో వర్క్ చేస్తూ ఉంటారు. కన్స్ట్రక్షన్ సెక్టర్ అని చెప్పని, ఇండస్ట్రియల్ సెక్టర్ అని చెప్పని ఆ వర్క్ చేసినప్పుడు చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఓవర్కమ్ చేయడానికి మీకు ఈ యాక్ట్స్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. సో అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఏమేం ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారంటే బేసికల్లీ మీకు ఫుడ్ అనేది దొరకట్లేదు, తర్వాత వాటర్ అనేది కరెక్ట్ గా అందించలేకపోతున్నారు, అండ్ షెల్టర్ అనేది లేదు, సో హౌసింగ్ అనేది లేదు. సో ఈ మూడు కూడా ఏంటంటే బేసిక్ కమ్యూనిటీస్ ప్రతి ఒక్కరికి అందించాల్సినవి అవి అందించలేకపోతున్నారు అని చెప్పని తెలియజేశారు. ఇంకొకటి ఏంటంటే మైగ్రేట్ వర్కర్స్ అందరికి కూడా ఎవరైతే మైగ్రేట్ అవుతున్నారో అదర్ స్టేట్స్ కి వాళ్ళు కరెక్ట్ గా రిపోర్ట్ అనేది చేయట్లేదు. సో మధ్యలో మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కరెక్ట్ గా రిజిస్టర్ చేసి వాళ్ళు మైగ్రెంట్ వర్కర్స్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ అయ్యారని చెప్పని రిపోర్ట్ చేయట్లేదు. అందువల్ల కూడా మీకు మైగ్రెంట్ వర్కర్స్ ప్రాబ్లమ్స్ అనేవి అడ్రస్ అవ్వట్లేదు అని చెప్పన్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై దమ్. సో జనరల్ గా ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తారు మైగ్రెంట్ లేబరర్స్ అనే దాని గురించి. అలాగే స్టేట్స్ కూడా ఏంటంటే సపోర్ట్ అనేది ఇవ్వట్లేదు. సో స్టేట్స్ సపోర్ట్ ఇవ్వకపోవడం అనేది మీకు వన్ ఆఫ్ ద ప్రాబ్లం అనేది తెలియజేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ కొన్ని స్టేట్స్ లో ఏంటంటే ఎవరైనా ఈ చట్టాలు ఇంటర్స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ యాక్ట్ అనేది వైలేట్ చేస్తే నో పనిష్మెంట్స్. సో పనిష్మెంట్స్ అనేవి లేవన్నట్టు. సో పనిష్మెంట్స్ అనేది లేకపోవడం, స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ లేకపోవడం వల్ల చాలా మంది ఆ చట్టంని ప్రతిసారి కూడా వైలేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే ఈ మైగ్రెంట్ వర్కర్స్ ప్రాబ్లమ్స్ లోని లాక్డౌన్ అనేది జరిగిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల చాలా మంది కాలినడకన వెళ్ళడం వల్ల అనారోగ్యానికి గురయ్యారు అని చెప్పని తెలియజేశారు. సో లాక్డౌన్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం అండ్ నో ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. అయితే గవర్నమెంట్ ఏం చేయాలి అని చెప్పని అనుకున్నారు అని అంటే మీకు చాలా వరకు కూడా వేరియస్ స్టెప్స్ అనేది తీసుకొచ్చారు. ఈ యాక్ట్ ప్రకారంగా మీకు మైగ్రెంట్ ఇంటర్స్టేట్ మైగ్రేషన్ వర్కర్స్ యాక్ట్ ప్రకారంగా పీపుల్ అందరినీ కూడా ఎంప్లాయబుల్ స్టేట్ వేరియస్ స్టేట్స్ లో ఎంప్లాయ్మెంట్ అనేది పొందినప్పుడు అక్కడ సర్వీస్ కండిషన్స్ అనేది కరెక్ట్ గా అందించాలి అని చెప్పని అన్నారు. అలాగే సిస్టమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ప్రతి ఒక్కరికి కూడా రిజిస్ట్రేషన్ అనేది కల్పించి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అనేది అందించాలి అన్నారు. అండ్ ప్రిన్సిపల్ ఎంప్లాయర్ ఈస్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ఎంప్లాయింగ్ ఇంటర్స్టేట్ వర్క్మెన్ వితౌట్ సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. అంటే ఏంటంటే సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ లేకపోతే ఎవరైతే ఎంప్లాయర్ అంటే ఏంటంటే జాబ్ ఇండస్ట్రియలిస్ట్స్ కానీ లేకపోతే ట్రేడర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ ఇంటర్స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ ని అక్కడ వైలేట్ చేసిన వాళ్ళందరినీ పనిష్ చేయండి అని చెప్పని అంటున్నారు. అండ్ ఎవరైనా కాంట్రాక్టర్స్ కొంతమంది పీపుల్ ని అదర్ స్టేట్స్ నుంచి రిక్రూట్మెంట్ తీసుకొని వస్తే వాళ్ళు ఏదైనా రూల్స్ వైలేట్ చేస్తే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయండి అని చెప్పని అంటున్నారు. అండ్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వీస్ కండిషన్స్ ప్రొవైడ్ చేసేలాగా మీరు ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయాలి మైగ్రెంట్ వర్కర్స్ కి. అట్ ద సేమ్ టైం లా అనేది కరెక్ట్ గా అప్లై చేయాలి అని చెప్పని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అండ్
ఎట్ ద సేమ్ టైం ఏదైనా మీకు వేరియస్ ఎంప్లాయీస్ ఎవరైనా వస్తే 5 to అంతకంటే ఎక్కువ వర్కర్స్ ఎవరైనా సరే అదర్ స్టేట్స్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేసి వాళ్ళకి బేసిక్ ఎమ్యూనిటీస్ కల్పించాలి అని చెప్పని ఈ యాక్ట్ లో తెలియజేయడం అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఈ చట్టం ఉన్నా కానీ కష్టం అనేది వస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఏం చేశారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సర్టన్ స్టెప్స్ అనేది తీసుకోవడం అనేది జరిగిందండి. సో ఆ స్టెప్స్ అనేది ఏం తీసుకున్నారు, గవర్నమెంట్ స్టెప్స్ అనేది ఏం తీసుకున్నారు అనేది చూస్తే ఇక్కడ మనకి స్టెప్స్ అనేది ఏం తీసుకున్నారు అనేది చూస్తే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అనేది ఫస్ట్ అందించాలి అని చెప్పాలనుకుంటున్నారు. తర్వాత మీకు ఆ చట్టం ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ వర్కర్స్ యాక్ట్ అనేది కరెక్ట్ గా అమలు చేయాలి అని చెప్పాలంటున్నారు. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద యాక్ట్ అనేది కరెక్ట్ గా చేయాలంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు బేసిక్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ లోకల్ బాడీస్ ఎవరైతే ఉన్నారో మీకు మున్సిపాలిటీస్ కానీ చాలా వరకు కూడా పంచాయత్ రాజ్ కానీ వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకొని మైగ్రెంట్ వర్కర్స్ ఎక్కడెక్కడ ఉంటున్నారు, తర్వాత ఎంతమంది వచ్చారు అనే ఒక డేటా అనేది మెయింటైన్ చేయాలి అంటున్నారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా ఐడి కార్డ్స్ అనేది ఇష్యూ చేస్తే మీకు మైగ్రెంట్ వర్కర్ ఎవరు, తర్వాత లోకల్ వర్కర్ ఎవరు అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ సెపరేట్ పోర్టల్ అనేది ఒకటి క్రియేట్ చేస్తే ఆ సెపరేట్ పోర్టల్ వల్ల కూడా వాళ్ళు ఎన్రోల్ అవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ ఎవరైనా వైలేట్ చేస్తే స్ట్రిక్ట్ గా పనిష్మెంట్ అనేది ఇవ్వాలి అని చెప్పని అన్నారు. సో పనిష్మెంట్స్ అనేవి కరెక్ట్ గా అమలు చేస్తే మీకు వైలేషన్స్ ఆఫ్ ద యాక్ట్ అనేది తక్కువ ఉంటాయి అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ అలాగే మనకి సెపరేట్ ఫండ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తే మీకు చాలా వరకు కూడా ఈ మైగ్రెంట్ వర్కర్స్ ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేయడానికి ఫైనాన్షియల్ గా ఈజీగా ఉంటుంది అని చెప్పని అన్నారు. వర్కింగ్ కండిషన్స్ అనేది కరెక్ట్ గా ఉపయోగిస్తే మీకు చాలా వరకు కూడా మైగ్రెంట్ వర్కర్స్ ప్రాబ్లమ్స్ అనేవి అరికట్టడానికి వీలవుతుంది, వాళ్ళ యొక్క పరిస్థితులను మెరుగుపరచడానికి వీలవుతుంది అని చెప్పని తెలియజేశారు. ఓకే, నెక్స్ట్ సుప్రీంకోర్టు ఏమని చెప్పారంటే ఎవరైనా మైగ్రెంట్ వర్కర్స్ సర్టన్ వైలేషన్స్ ఏమైనా జరిగినా కానీ మైగ్రెంట్ వర్కర్స్ షుడ్ నాట్ బి ప్రాసిక్యూటెడ్ ఫర్ దే ట్రైంగ్ టు రీచ్ ద హోమ్ ఎట్ ద నేషనల్ లాక్డౌన్. సో నేషనల్ లాక్డౌన్ జరిగినప్పుడు ఎక్కడైనా సరే మైగ్రెంట్ వర్కర్స్ గురించి ఏదైనా కంప్లైంట్ అనేది వచ్చినప్పుడు దాన్ని ప్రాసిక్యూట్ చేయకుండా మీకు కొంచెం లీనియంట్ గా ఉండండి, అట్లీస్ట్ ఫర్ 15 days వరకు కూడా వాళ్ళ యొక్క స్వస్థలాలకు వెళ్లేంత వరకు కూడా స్టెప్స్ అనేది తీసుకోండి అని చెప్పని మీకు గైడ్ లైన్స్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ భారత్ వృద్ధి రేటు -3.2% అని చెప్పని అంటున్నారు. సో ఎవరు తెలియజేశారంటే మనకి ప్రపంచ బ్యాంక్ అంచనా వేయడం అనేది జరిగింది. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్టస్ అనే ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. దాంట్లోని వేరియస్ కంట్రీస్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయి జీడిపి గ్రోత్ రేట్ అనే దాని గురించి తెలియజేశారు. అయితే COVID-19 అనేది మీకు రావడం కారణంగా 150 years లో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మీకు చాలా వరకు కూడా గ్రోత్ రేట్ అనేది అరౌండ్ ద గ్లోబ్ తగ్గిపోయింది అని చెప్పని అన్నారు. సో అందులో భారత్ కూడా మీకు గ్రోత్ రేట్ అనేది తగ్గింది. సో 2017-18 లో 7% అనేది రిజిస్టర్ అయితే ఇప్పుడు 2019-20 లో -3% అనేది రిజిస్టర్ అవుతుంది అని అంచనా వేయడం జరిగింది. అండ్ 1870 లో మీకు తర్వాత మళ్ళీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా మీకు చాలా వరకు కూడా ఎకనామీ డిక్లైన్ అవుతుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ మనకి ఇక్కడ వేరియస్ స్టాటిస్టిక్స్ అనేది వేరియస్ రీజన్స్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో దాంట్లో ఏమంటారంటే ఇండియా యొక్క కరస్పాండింగ్ గ్లోబల్ గా మీకు ఎంత డిక్లైన్ అవుతుంది గ్రోత్ రేట్ అని చెప్పనంటే 5.2% అని చెప్పనేది క్షీణిస్తుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ దానికి రీజన్స్ ఏంటి అని చెప్పనంటే మీకు ఎమర్జింగ్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వర్ధమాన అభివృద్ధి చెందుతున్న దేశాల మీద ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఎందువల్ల మీకు ఈ ప్రాబ్లం ని అధిగమించడం అనేది కష్టం అని చెప్పని అంటున్నారంటే మీకు ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ అన్ని కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ అని చెప్పని అంటున్నారు. సో వాళ్ళందరికీ కూడా మీకు లోన్స్ ఇవ్వాలన్నా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్నా వాటికి చాలా ఇబ్బంది అనేది అవుతుంది. గవర్నమెంట్ చాలా వరకు కూడా కష్టపడాల్సి ఉంటుంది, ఎందుకంటే రియల్ బెనిఫిషరీస్ కి లోన్ ఇవ్వడం అనేది డిఫికల్ట్ టాస్క్. సో ఎట్ ద సేమ్ టైం ఇచ్చినా కానీ రికవరీ ఎంత అవుతుంది ఈ పరిస్థితుల్లో అనేది వన్ ఆఫ్ ద ప్రాబ్లం అని చెప్పని మనకి ఈ రిపోర్ట్ లో తెలియజేశారు. అయితే మొత్తంగా తీసుకుంటే ఈ ఎమర్జింగ్ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ డెవలపింగ్ కంట్రీస్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉండొచ్చు అంటే -2.5% ఉండొచ్చు అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ డెవలప్డ్ కంట్రీస్ అభివృద్ధి చెందిన దేశాలకైతే మీకు వృద్ధి రేట్ అనేది మీకు -7% ఉంది అని చెప్పని తెలియజేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే చాలా వరకు కూడా డిమాండ్ తగ్గిపోయింది, సర్వీసెస్ అనేది తగ్గిపోయాయి అండ్ ట్రేడ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మీకు ఇక్కడ డెవలప్డ్ కంట్రీస్ లో చాలా వరకు కూడా గ్రోత్ రేట్ అనేది పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పని తెలియజేశారు. అండ్ నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనే దాని గురించి కూడా తెలియజేశారండి. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా 3.6% అనేది తగ్గొచ్చు అని చెప్పని తెలియజేశారు.
సో ఇవన్నీ కూడా ఏంటంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గితే ఏమవుతుందంటే మీకు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ద పీపుల్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఆ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పీపుల్ తగ్గిపోతే పోవర్టీ అనేది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పని తెలియజేశారు. అండ్ దాని యొక్క ఇంపాక్ట్ అనేది మీకు టోటల్ ఎకానమీ మీద పడుతుంది. సో ఆ ఎకానమీలో పడడం వల్ల మీకు ట్రేడ్ తగ్గుతుంది అండ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ తగ్గిపోతాయి. అండ్ మనం ఇది వరకు ఎక్కువగా ఎక్స్టర్నల్ గా బారోయింగ్స్ అనేది చేసేవాళ్ళం, అది కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పని క్లియర్ కట్ గా తెలియజేశారు. అండ్ ఎడ్యుకేషన్ మీద మీకు సర్టన్ ఫండ్స్ అనేవి లేకపోవడం వల్ల కూడా అండ్ హ్యూమన్ రిసోర్సెస్ అనేవి మనం తయారు చేయలేకపోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే ఏంటంటే ఎకానమీ రివైవ్ చేయడానికి కొంత టైం అనేది పడుతుంది. ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా సర్టెన్ స్టెప్స్ అనేది తీసుకోవాలి. ఆ స్టెప్స్ తీసుకుంటేనే చాలా వరకు కూడా ఎకానమీ రివైవ్ చేయడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని మనకి వరల్డ్ బ్యాంక్ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్టస్ రిపోర్ట్ లో తెలియచేయడం అనేది జరిగింది. అండ్ విత్ రెస్పెక్ట్ టు ద వేరియస్ ఆర్టికల్స్ అనేది చూస్తే కొంతమంది ఏమంటున్నారంటే మీకు హ్యూమన్ రిసోర్సెస్ ని డెవలప్ చేసుకోవాలి అని చెప్పని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఓకే, శ్రామిక శక్తికి నైపుణ్య సానా అనేది పెట్టాలి అని చెప్పనంటున్నారు. సో అంటే ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్ అనేది డెవలప్ చేస్తే మనకి లాంగ్ రన్ లోని ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది సాధించడానికి వీలవుతుంది అని చెప్పనంటున్నారు. సో ఆ హ్యూమన్ రిసోర్సెస్ అనేది సరిగ్గా లేకపోవడం వల్లే మనము కొంత ఇంకా డెవలపింగ్ కంట్రీ స్టేజ్ లోనే ఉండిపోయాము. అండ్ మన ఇండియాలోని చాలా మందికి ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయలేకపోతున్నాము అని చెప్పనంటున్నారు. సో అయితే వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా చూస్తే ఏంటంటే జీడిపి అనేది -3.2% అనేది తగ్గుతుంది. అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 3.6% అనేది తగ్గుతుంది. సో ఇది ఎందుకు అనంటే బికాస్ ఆఫ్ COVID-19 అని చెప్పని ఉన్నారు. సో చైనా లాంటి దేశంలో కూడా మీకు మైగ్రెంట్ వర్కర్స్ ఉంటారు, ఆల్మోస్ట్ 29 crore పీపుల్ ఉన్నారు అని చెప్పని తెలియజేశారు. వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ రిస్క్ అనేది ఉంది కాబట్టి నెక్స్ట్ కమింగ్ డేస్ లో చైనా ఏమని భావిస్తున్నారంటే నెక్స్ట్ 2 years లోని అట్లీస్ట్ 1.4 crore పీపుల్ కి స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది అమలు చేయాలి అనుకుంటున్నారు. ఇండియా కూడా ఏమని భావించారంటే ఆత్మనిర్భర్ భారత్ స్వావలంబన భారతావని అని చెప్పనేది తీసుకురావాలి అని చెప్పని అనుకుంటున్నారు. అండ్ స్కిల్ డెవలప్మెంట్ లాంటి ప్రోగ్రామ్స్ అనేది అమలు చేయాలి అని చెప్పని అనుకుంటున్నారు. సో మన ఇండియాలోని అదర్ కంట్రీస్ తోటి కంపేర్ చేస్తే ఏంటంటే సో జర్మనీ లాంటి కంట్రీ తోటి కానీ సౌత్ కొరియా తోటి కంపేర్ చేస్తే సౌత్ కొరియా ఇమ్మీడియట్ గా లాస్ట్ 20 years లో మీకు చాలా వరకు కూడా 41% నుంచి 80% కి మీకు కరస్పాండింగ్ ఉపాధి వృద్ధి అనేది నమోదు చేయగలిగింది అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైం జర్మనీ లాంటి కంట్రీస్ లో తీసుకుంటే ఏంటంటే మీకు ప్రొడక్టివిటీ అనేది చాలా ఈజీగా ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. అండ్ అమెరికా, సింగపూర్, వేరియస్ అదర్ కంట్రీస్ లో కూడా మీకు నైపుణ్యాభివృద్ధి అనేది వేరియస్ ప్లాన్స్ ద్వారా కరెక్ట్ గా అమలు చేయడం అనేది జరిగింది అని చెప్పని తెలియజేశారు. అండ్ ఈ ఇండియాలో కూడా స్కిల్ ఇండియా లాంటి ప్రోగ్రామ్స్ అనేది తీసుకొచ్చారు. కానీ ఏంటంటే దాని వల్ల కొంత వరకు మాత్రమే మనకి ప్రగతి అనేది వచ్చింది, కానీ హ్యూమన్ రిసోర్సెస్ అనేది డెవలప్ అయ్యాయి, కానీ ఇంకా చాలా మందికి స్కిల్ డెవలప్మెంట్ అందించాల్సిన అవసరం అనేది ఉంది అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ స్కిల్డ్ లేబరర్స్ అదర్ కంట్రీస్ తో కంపేర్ చేస్తే మీకు యుఎస్ లాంటి కంట్రీస్ లోని 52% ఉంది. అండ్ 68% యూకేలో ఉన్నారు, జర్మనీలో అయితే 75%, జపాన్ లో అయితే 80%, దక్షిణ కొరియాలో అయితే 96% అని చెప్పని తెలియజేశారు. ఓకే, సో ఇండియా కూడా చాలా వరకు స్టెప్స్ అనేది తీసుకొచ్చిందండి. సో అందులో ఏంటంటే గవర్నమెంట్ ఈ స్కిల్ డెవలప్మెంట్ పర్పస్ కానీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పర్పస్ కానీ గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ ఏంటి అని చెప్పి ఒకసారి చూస్తే ఫస్ట్ వన్ వచ్చి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది అమలు చేస్తున్నారు. తర్వాత మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అనేది మీకు తీసుకురావడం అనేది జరిగింది. సో దీని ద్వారా చాలా వరకు కూడా ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేస్తున్నారు, కావాల్సిన హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ చేయడానికి ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేది తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే దాంట్లో కూడా మీకు సెల్ఫ్ రిలయన్స్ అని చెప్పని రిఫార్మ్స్ పేరిట చాలా వరకు కూడా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చి మీకు చాలా వరకు కూడా పీపుల్ అందరికీ కూడా వొకేషనల్ కోర్సెస్ ద్వారా ఎడ్యుకేషన్ అందించాలి అని చెప్పని అంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం నేషనల్ పాలసీ అనేది ఒకటి తీసుకొస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది అన్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పాలి, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ని ఎంపవర్ చేయాలి. ఇలాంటివన్నీ కూడా మీకు చాలా గవర్నమెంట్ స్టెప్స్ తీసుకోవడం కారణంగా మనం హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేసుకోవడం అనేది జరిగింది. సో హ్యూమన్ రిసోర్సెస్ అనేది కరెక్ట్ గా డెవలప్ చేసుకుంటే మన ఎకనామిక్ డెవలప్మెంట్ కి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పని తెలియజేస్తున్నారు. సో ఇమీడియట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లోని హ్యూమన్ రిసోర్సెస్ మీద కూడా గవర్నమెంట్ కొంత ఎక్స్పెండిచర్ అనేది చేయాలి. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లో దానికి కావాల్సిన స్టెప్స్ అనేది తీసుకున్నారు.
అలా తీసుకోవడం వల్ల ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది సాధించడానికి వీలవుతుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్, సమగ్ర శిక్ష అభియాన్ లోని నిబంధనలు గాలికి అని చెప్పనన్నారు. అంటే సమగ్ర శిక్ష అభియాన్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ప్రోగ్రామ్. స్కూల్ చిల్డ్రన్ అందరికీ కూడా మీకు ఎడ్యుకేషన్ లోని వన్ ఆఫ్ ద మేజర్ ప్రోగ్రామ్ అని చెప్పన్నారు. సో ఈ ప్రోగ్రామ్ లో సమ్ ఆఫ్ ద లాక్యునెస్ ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పని చూస్తే, ఇక్కడ నిధులు అనేవి మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఈ ప్రోగ్రామ్ అమలు చేయడానికి వస్తుంటాయి. అయితే అధికారులందరూ కూడా వేరియస్ అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి ఈ ఎడ్యుకేషన్ సెక్టర్ లోకి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి వచ్చి డిప్యుటేషన్ మీద వస్తూ ఉంటారు. ఆ డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు ఎందుకు వస్తూ ఉంటారంటే, ఇక్కడ ఎక్కువ నిధులు వస్తాయి కాబట్టి, ఎక్స్పెండిచర్ చేయడానికి అథారిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడికి రావడానికి స్కోప్ ఉంటుంది. సో అయితే మీకు ఇక్కడ గత కొన్ని నెలలుగా అమలు చేయాల్సిన కూడా ఈ సమగ్ర శిక్ష అభియాన్లోని యాజ్ పర్ ద యాక్ట్ ప్రకారంగా, యాజ్ పర్ ద రూల్స్ ప్రకారంగా అమలు చేయట్లేదు. ఎందుకు అని చెప్పానంటే, ఒకటి మీకు కరస్పాండింగ్ పోస్టింగ్ అనేది ఇచ్చినప్పటికీ కూడా సరిగ్గా మీకు అదనపు బాధ్యతలు అనేది అప్పగించినప్పటికీ కూడా వాళ్ళు అమలు చేయట్లేదు. ఎందుకంటే అది పొలిటికల్ గా కొంతమంది సిఫార్సు అనేది చేస్తున్నారు కొన్ని విషయాల్లోని అని చెప్పన్న ఉద్దేశంతో మీకు అమలు చేయట్లేదు ప్రోగ్రామ్ అనేది. ఇంకొకటి ఏంటంటే, డెప్యుటేషన్ అనేది పొడిగిస్తున్నారు. అక్కడ ఉండే ఎవరైతే ఆఫీసర్ ఉంటారో ఆయన డెప్యుటేషన్ పొడిగించి మీకు ఆ పదవీ కాలం పొడిగించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పని అంటున్నారు. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకు వేరియస్ ఆఫీసర్స్ అందరూ కూడా పాఠశాల విద్యాశాఖలో సంబంధం లేని వారిని అక్కడ అపాయింట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పంటున్నారు. అంటే ఏంటంటే, అపాయింట్మెంట్ ఆఫ్ ద వేరియస్ ఆఫీసర్స్, ఓకే, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ని, అదర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ని ఇక్కడ అపాయింట్ చేయడం, ఈ ప్రోగ్రామ్ అమలు చేయడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ లాక్యునెస్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి అని చెప్పాను. సో సమగ్ర శిక్ష అభియాన్ అని చెప్పనే స్కీమ్ అనేది ఏంటంటే ఒక స్కూల్ ఎడ్యుకేషన్ స్కీమ్. అక్కడ మీకు ప్రీ స్కూల్ టు క్లాస్ 12 వరకు కూడా గవర్నమెంట్ వేరే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మేజర్ ప్రోగ్రామ్ కింద అమలు చేయడం అనేది జరుగుతుందండి. సో ఇందులోని ఏమేం ప్రోగ్రామ్స్ అనేది ఇంటిగ్రేట్ చేశారంటే, ఒకటి సమగ్ర సర్వశిక్ష అభియాన్ని ఇంటిగ్రేట్ చేశారు, దీంట్లో రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ ఇంటిగ్రేట్ చేశారు, టీచర్ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేట్ చేయడం, ఇవన్నీ కూడా మీకు సమగ్ర శిక్ష అభియాన్ లో మీకు భాగంగా కలిపివేయడం అనేది జరిగింది. సో ఇది ప్రీ స్కూల్ నుంచి క్లాస్ 12 వరకు కూడా చిల్డ్రన్ అందరికీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఏంటంటే, ఈ స్కీమ్ లోని నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ కాదు, క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేయడానికి టీచర్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది కూడా చేస్తున్నారు అని చెప్పని మెన్షన్ చేశారు. టీచర్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకుని బెటర్ క్వాలిటీ సర్వీసెస్ అందించడానికి కూడా స్టెప్స్ తీసుకోవడం అనేది జరిగింది అని చెప్పన్నారు. అండ్ గవర్నమెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధించే ప్రాసెస్ లో ఈ మేజర్ స్కీమ్ సమగ్ర శిక్ష అభియాన్ ఉపయోగపడుతుంది అన్నారు. సో డెవలప్మెంట్ గోల్ 4.1 అండ్ డెవలప్మెంట్ గోల్ 4.5 ఈ రెండు కూడా ఈ అచీవ్ చేయడానికి సమగ్ర శిక్ష అభియాన్ ఉపయోగపడుతుంది అన్నారు. అలాగే మనకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 లో తీసుకురావడం అనేది జరిగింది. అది అమలు చేయాలన్నా సరే మీకు ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది అన్నారు. అండ్ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఒక ఫండమెంటల్ రైట్, పీపుల్ అందరికీ కూడా అందించాల్సిన అవసరం అనేది ఉంది అకార్డింగ్ టు ఆర్టికల్ 21A. కాబట్టి ఈ స్కీమ్ అమలు చేస్తే బేసిక్ రైట్స్ ఫర్ ద చిల్డ్రన్ అందించడానికి వీలవుతుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్, స్టైరిన్ తీవ్రత అంచనాకు అధునాతన వ్యవస్థ అని చెప్పని ఒక హై పవర్డ్ కమిటీ అనేది గవర్నమెంట్ అపాయింట్ చేయడం అనేది జరిగిందండి. సో దీంట్లో మనకి హై పవర్ కమిటీ చైర్మన్ ఎవరు అంటే నీరబ్ కుమార్ ప్రసాద్. సో ఆయన ఏం చేస్తున్నారంటే, ఒక సమావేశం అనేది ఏర్పాటు చేశారండి. ఆ సమావేశంలోని చాలా వరకు కూడా ఎక్స్పర్ట్ పీపుల్ అందరూ కూడా వచ్చారు. ఆ సమావేశంలో ఏమని మీకు డిసైడ్ చేశారు అని చెప్పానంటే, ఎల్జీ పాలిమర్స్ నుంచి రిలీజ్ అయిన లీక్ అయిన స్టైరిన్ గ్యాస్ వల్ల గాలి, అలాగే వేగాన్ని బట్టి, దిశని బట్టి, అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు కొన్ని చోట్ల దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని బట్టి మీకు ఒక ప్రాంతాన్ని రెడ్ జోన్ గాను, లేకపోతే ఆరెంజ్ జోన్ గాను, పసుపు జోన్ గాను గుర్తించి ఆ పర్టికులర్ జోన్స్ లోని మీకు భూమి, నీరు, భూగర్భ జలాలు, గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ అన్ని కూడా అధ్యయనం చేస్తాము. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు చాలా వరకు కూడా క్లారిటీ అనేది వస్తుంది. ఎన్వైరన్మెంట్ మీద ఏ విధంగా ప్రభావం ఉంటుంది, మనుషుల మీద ఏ విధంగా ప్రభావం ఉంటుంది, అలాగే పశువుల మీద ఏ విధంగా ప్రభావం ఉంటుంది అనే దాని గురించి డీటెయిల్ గా అనలైజ్ చేస్తాము. సో ఇక్కడ మీకు వేరియస్ GPS అండ్ GIS రెండింటిని కూడా అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించుకుంటాము అని చెప్పని కూడా తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు అక్కడ ఉండే బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామాల్లోని, సో వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనేది తెలుసుకుంటాము. దానికి కావాల్సిన రికమెండేషన్స్ ఇస్తాము. అండ్ ఎవరి ద్వారా అయినా సరే మాకు కరస్పాండింగ్ క్వశ్చన్స్ అనేది అడగాలన్నా, సో ప్రశ్నలు అడగాలన్నా అడగవచ్చు, రికమెండేషన్స్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు.
అవన్నీ కన్సిడర్ చేసి మేము ఫైనల్ గా రిపోర్ట్ సమర్పిస్తాము అని చెప్పని తెలియజేశారు. సో ఇవన్నీ కూడా మీకు స్టైలిన్ తీవ్రత ఎలా ఉంది అనేది అంచనా వేయడానికి ఒక హై పవర్ కమిటీ అనేది ఈ పర్టికులర్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతున్నారు. ఆ హై పవర్ కమిటీ చైర్మన్ ఎవరంటే నీరబ్ కుమార్ ప్రసాద్ అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్, పర్యావరణ హితంగా విత్తన శుద్ధి అని చెప్పని అన్నారు. సో రీసెంట్ గా మీకు కేంద్ర ప్రభుత్వం ఒక 27 పెస్టిసైడ్స్ ని బ్యాన్ చేయడం అనేది జరుగుతుందండి. సో ఆ పెస్టిసైడ్స్ ని బ్యాన్ చేయడం కారణంగా మీకు ఏం జరుగుతుందంటే ఇండస్ట్రీ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, అలాగే మీకు ఫార్మర్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎన్వైరన్మెంట్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అనే దాని గురించి ఈ పర్టికులర్ ఆర్టికల్లో తెలియజేశారు. సో ఈ పెస్టిసైడ్స్ బ్యాన్ చేయడం అనేది కరెక్టేనండి. యాక్చువల్లీ అయితే మీకు ఈ పెస్టిసైడ్ బ్యాన్ చేయాలి అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2013 లో స్టార్ట్ అయింది. గవర్నమెంట్ ఒక ఎక్స్పర్ట్ కమిటీ రికమెండ్ చేయగా ఆల్మోస్ట్ 66 పెస్టిసైడ్స్ ని బ్యాన్ చేయాలి అని చెప్పని అనుకుంటున్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఏంటంటే 27 మోర్ పెస్టిసైడ్స్ ని బ్యాన్ చేయాలి అని చెప్పని అంటున్నారు. అయితే ఈ బ్యాన్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి ఒక 16,000 crore అనేది లాస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, అట్ ద సేమ్ టైమ్ ఈ ఇండస్ట్రీ కొత్తగా మీకు పెస్టిసైడ్స్ అనేది తయారు చేసి ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ పెస్టిసైడ్స్ అనేది తయారు చేస్తే ఈ ఫార్మర్ కి కాస్ట్ అనేది పెరిగిపోతుంది. సో కాస్ట్ అనేది పెరిగిపోతే ఏంటంటే ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోతే ఫార్మర్ మీద బర్డెన్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పని తెలియజేశారు. ఎన్వైరన్మెంట్ లో ఏంటంటే మీకు ఎన్వైరన్మెంట్ అనేది ఈ పెస్టిసైడ్స్ వల్ల ఏంటంటే సాయిల్ ఫెర్టిలిటీ అనేది తగ్గుతుంది, భూ సారత్వం అనేది తగ్గుతుంది అని చెప్పని అంటున్నారు. సో ఆ ఫెర్టిలిటీ అనేది తగ్గకుండా ఈ పెస్టిసైడ్స్ అనే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రాసెస్ లో కొంచెం చేంజెస్ అనేది తీసుకొస్తే మీకు ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పన్నారు. అండ్ ఈ పెస్టిసైడ్స్ అనేవి ఇంకా దేనికి ఉపయోగిస్తారు అనంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోనే లో కాస్ట్ అటాక్. ఓకే, సో మిడతల దండు అనేది ఈ మధ్య కాలంలోనే భారత్కు వచ్చిందండి. సో లో కాస్ట్ అటాక్ అనేది తగ్గించడానికి పెస్టిసైడ్స్ అనేవి ఉపయోగిస్తున్నారు. సో ఈ పెస్టిసైడ్స్ ఇప్పుడు బ్యాన్ చేస్తే అక్కడ ఉండే ఇండస్ట్రీస్, ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇంపాక్ట్ ఉంటుంది, ఫార్మర్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు లో కాస్ట్ పెస్టిసైడ్స్ ఉపయోగించారు, తర్వాత నుంచి హై కాస్ట్ పెస్టిసైడ్ అనేది ఉపయోగించాల్సిన అవసరం అనేది వస్తుంది. సో అందుకని చెప్పని మీకు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ 27 పెస్టిసైడ్స్ బ్యాన్ చేయడం అనేది అపోజ్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ కమింగ్ డేస్ లోనే మీకు సెంటర్ తన యొక్క ఒపీనియన్ అనేది తెలియజేస్తుంది అని చెప్పని తెలియజేశారు. ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ తెలియజేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్. సో కోవిడ్-19 నిర్మూలించడంలోని చాలా కంట్రీస్ చాలా వరకు కృషి చేస్తున్నాయండి. సో మేము నిర్మూలించాము అని చెప్పని న్యూజిలాండ్ ప్రకటించుకోవడం అనేది జరిగింది. సో లాస్ట్ 17 days గాను ఒక్క కేసు కూడా నమోదు అవ్వలేదు. ప్రీవియస్ గా ఉన్నాయన్నీ కూడా నెగిటివ్ గా తేలడం తోటి ఆ పర్టికులర్ న్యూజిలాండ్ అనేది ఇప్పుడు కోవిడ్-19 నుంచి చాలా వరకు క్లియర్ అయిపోయింది అని చెప్పని తెలియజేశారు. కోవిడ్-19 ఫ్రీ కంట్రీ కింద న్యూజిలాండ్ అని చెప్పని తెలియజేశారు ఆ దేశ ప్రధాని. ఇల్లే బడైన వేళ అని చెప్పనేది ఇంకో ఆర్టికల్ ఇచ్చారండి. సో ఇప్పుడు కోవిడ్-19 కాలంలోని చాలా వరకు కూడా విద్యాభ్యాసం అనేది మీకు అందించాలి అంటే గవర్నమెంట్ కానీ, పేరెంట్స్ కానీ, లేకపోతే వేరియస్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మీకు ఆన్లైన్ అనే దాన్ని మీకు చాలా వరకు ఫాలో అవుతున్నారండి. సో ఆ ఆన్లైన్ ఫాలో అవడానికి కావాల్సిన చర్యలన్నీ కూడా గవర్నమెంట్ తీసుకోవడం అనేది జరుగుతుందండి. కాకపోతే ఓన్లీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లో అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ టెక్నాలజీ అడాప్షన్ లోని చాలా వరకు ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. అండ్ పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మొబైల్స్ తీసుకోలేని పరిస్థితి, ఇంకా ఇంటర్నెట్ పెనట్రేషన్ అనేది జరగలేదు కాబట్టి చాలా వరకు కూడా పీపుల్ అందరూ కూడా ఈ ఆన్లైన్ విద్య అనేది అడాప్ట్ అవ్వలేదు అని చెప్పని కొంతమంది తెలియజేయడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ తన యొక్క వంతుగాను మీకు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లోని టెక్నాలజీ డ్రివెన్ ఎడ్యుకేషన్ అండ్ ఈక్విటీ అని చెప్పని పిఎం ఈ విద్య అనే ఒక ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు. దాంట్లోని దీక్ష అని చెప్పని, తర్వాత మీకు టీవీ ఛానల్స్ ద్వారా క్లాసెస్ కండక్ట్ చేయడం కానీ, రేడియోస్ అండ్ యాజ్ వెల్ యాజ్ పోస్ట్ కాస్ట్ తోటి వేరియస్ ఇన్ఫర్మేషన్ అందించడం కానీ, విజువల్లీ హియరింగ్ పీపుల్ అందరికి, ఇంపైర్డ్ పీపుల్ అందరికి కూడా ఈ కంటెంట్ అందించడం, అలాగే టాప్ 100 యూనివర్సిటీస్ లోని ఆన్లైన్ కోర్సెస్ అందించడం, ఇవన్నీ కూడా మీకు వేరియస్ ప్రోగ్రామ్స్, సబ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా పిఎం ఈ విద్యలో తీసుకురావడం అనేది జరిగింది. అండ్ మనోదర్పణ్ అలాగే న్యూ నేషనల్ కరికులం అండ్ పెడగాగికల్ ఫ్రేమ్వర్క్ అనేది తీసుకొచ్చారు. న్యూ నేషనల్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ మెషిన్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్ లో మీకు తెలియజేయడం అనేది జరిగింది కాబట్టి బ్రీఫ్ గా ప్రోగ్రామ్ పేరేంటి అనేది తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో గవర్నమెంట్ రీసెంట్ గా తీసుకున్న ఇనిషియేటివ్స్. సో వీటి వల్ల ఏంటంటే మీకు చాలా వరకు కూడా ఆన్లైన్
కోర్సెస్ అందించడం కానీ లేకపోతే ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది అందించే ప్రాసెస్ లో ఇవి చాలా ఉపయోగపడతాయి అని చెప్పని తెలియజేశారు. చాలా క్లాసెస్ రెజ్యూమ్ చేయాలి అనుకుంటున్నారు. ఎందుకు రెజ్యూమ్ చేయాలి అని అంటే అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీద డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ చాలా మంది పీపుల్ ఆధారపడి ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది మీకు పోతుంది కాబట్టి ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తే వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ డేస్ లోని ఎకానమీ రివైవ్ చేసుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది అన్న ఉద్దేశంతో మీకు ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఓపెన్ చేయాలి అని చెప్పని గవర్నమెంట్ భావిస్తున్నారు. నెక్స్ట్, ఇండియా చైనా అగ్రీ టు ఈజ్ స్టాండ్ ఆఫ్ అని చెప్పన్నారు. సో ఇక్కడ మీకు చాలా వరకు కూడా హై లెవెల్లోని ఎంగేజ్మెంట్ అనేది జరిగిందండి, బోత్ ఇండియన్ ఆర్మీ అండ్ యాజ్ వెల్ as చైనీస్ ఆర్మీ. సో లైన్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర టెన్షన్స్ అనే వాటిని రెడ్యూస్ చేయాలి అన్న ఉద్దేశంతో మీకు ఈ మీటింగ్స్ అనేవి జరిగాయి. సో లడాక్ లోని గలాన్ వ్యాలీ ఏరియాలోని మీకు పోంగాంగ్సో అండ్ చుసుల్ అనే ఏరియాస్ లోని డీఎస్కలేషన్ చేస్తాము అంటే ఆర్మీ ఆఫ్ చైనా అండ్ యాజ్ వెల్ as ఇండియా వెనక్కి తగ్గుతాయి అని చెప్పని ప్రకటించడం అనేది జరిగింది. సో ఆ విధంగానే చైనా కొన్ని ఏరియాస్ లో టెంట్స్ ని, వెహికల్స్ ని, తర్వాత మీకు పెట్రోలింగ్ వెహికల్స్ అన్నిటిని కూడా వెనక్కి తీసుకోవడం అనేది జరిగింది. సో దట్ ఏంటంటే పీస్ రిస్టోర్ చేయడం, పీస్ అండ్ ట్రాంక్విలిటీ రిస్టోర్ చేయడం దానికి ఈ స్టెప్స్ అన్ని కూడా ఉపయోగపడతాయి అన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇంకా కూడా కొన్ని ఏరియాస్ లో ఇంకా డిస్టర్బెన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఎగ్జాంపుల్ తీసుకుంటే నకులా ఇన్ సిక్కిం, అక్కడ ఇంకా ఏమీ డిసైడ్ చేయలేదు. పోంగాంగ్సో దగ్గర కూడా కొన్ని ఏరియాస్ లోని పోస్ట్స్ లోని ఇంకా డిసైడ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది అని చెప్పని ఈ ఆర్టికల్లో తెలియజేశారు. సో ఫుల్ విత్డ్రాల్ ఆఫ్ PLA ట్రూప్స్ ఫ్రమ్ ద వేరియస్ 5 కాన్ఫ్లిక్ట్స్ ఏరియాస్ ఈస్ కన్సిడర్డ్ టు బి యాజ్ ఎ గుడ్ మూవ్ అని చెప్పనొచ్చు. అండ్ బోత్ ద కంట్రీస్ ఈ పర్టికులర్ టెన్షన్స్ అనేది రెడ్యూస్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పని తెలియజేస్తున్నారు. సో నెక్స్ట్ ఫర్దర్ గా ఇలాంటివి రాకుండా ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ కంక్లూషన్ అనేది తీసుకొస్తే బెటర్ అని చెప్పని ఎక్స్పర్ట్స్ అందరూ కూడా భావిస్తున్నారు. సో ఈ డిస్ఎంగేజ్మెంట్ అనేది మీకు జరుగుతూ వస్తూ ఉంది. సో కంటిన్యూస్ గా ఎంగేజ్మెంట్ అనేది జరగాలి. బోర్డర్ ఏరియాస్ లోని ట్రూప్స్ ఇంట్రూషన్ అనేది జరగకుండా బోత్ ద కంట్రీస్ స్టెప్స్ తీసుకోవాలి అని చెప్పని ఇక్కడ మనకి తెలియజేయడం అనేది జరిగింది. నెక్స్ట్, సెంటర్ టు టేక్ స్టాక్ ఆఫ్ కృష్ణా అండ్ గోదావరి యూటిలైజేషన్. సో ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే వేరియస్ స్టేట్స్ కి, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి రివర్ అనేది ఫ్లో అవుతున్నప్పుడు ఆ స్టేట్ మధ్యన డిఫరెన్సెస్ కానీ డిస్ప్యూట్స్ కానీ అరైజ్ అవుతున్నాయండి. సో అందుకని చెప్పనే మీకు రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ అని చెప్పని ఒకటి పార్లమెంట్ పాస్ చేయడం అనేది జరిగింది. ఆ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ప్రకారంగా మీకు ఎప్పుడైనా సరే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు రివర్ వాటర్ ట్రిబ్యునల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇష్యూ అనేది తెలియజేయడం అనేది జరుగుతుంది. అండ్ అక్కడ అమలు చేసే ప్రాసెస్ లో సెంట్రల్ గవర్నమెంట్ మీకు వేరియస్ సజెషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగానే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా మీకు ఒక ఎపెక్స్ కౌన్సిల్ అనేది ఫామ్ చేశారు. ఆ తర్వాత ఆ ఎపెక్స్ కౌన్సిల్ కి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చే రికమెండేషన్స్ బట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ కి ఏ విధంగా వాటర్ షేరింగ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అనే దాని గురించి తెలియజేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మీకు రీసెంట్ గా మీకు కృష్ణా గోదావరి మీద వేరియస్ ప్రాజెక్ట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ. సో ఆ కన్స్ట్రక్షన్ అక్కడ ప్రాపర్ గా పర్మిషన్ తీసుకొని చేయలేదు. న్యూ ప్రాజెక్ట్స్ అన్ని కూడా సర్ప్లస్ వాటర్ అన్ని కూడా తీసుకెళ్లిపోవడం అనేది ఎలా యూటిలైజ్ చేసుకోవాలనే దాని గురించి క్లారిటీ లేదు అని చెప్పని మీకు వేరియస్ బోత్ ద స్టేట్స్ మీకు తెలియచేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మీకు 3000 TMC వాటర్ అనేది ఎక్స్ట్రాగా ఎక్సెస్ గా మీకు సీలోకి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే దాని మీద ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సెంటర్ దాని గురించి తన యొక్క ఒపీనియన్ అనేది తెలియజేస్తాము అని చెప్పనన్నారు. సో ఒకవేళ ఈ 3000 TMC అనేది సీలోకి వెళ్లకుండా కృష్ణా వాటర్ అనేది ఎండిపోతుంది కాబట్టి మీకు దాన్ని పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా అదర్ ఏరియాస్ కి డైవర్ట్ చేస్తే యూస్ఫుల్ గా ఉంటుంది అని చెప్పని వేరియస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలియజేశారు. సో ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏమి డెసిషన్ తీసుకుంటారు అనే దాని గురించి త్వరలో చెప్తాము అని చెప్పన్నారు. సో సెంటర్ టు టేక్ స్టాక్ ఆఫ్ కృష్ణా రివర్ వాటర్ యూటిలైజేషన్ అని చెప్పని తెలియజేయడం అనేది జరిగింది. సో త్వరలోనే ఈ 3000 TMC వాటర్ గురించి కూడా మీకు ఒక డెసిషన్ తీసుకొని తెలియజేస్తాము అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్, డోంట్ ఇగ్నోర్ బాండెడ్ లేబర్, సుప్రీంకోర్టు టెల్స్ బీహార్. సో మీకు రీసెంట్ గా సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ అనేది ఇచ్చారంటే బీహార్ గవర్నమెంట్ కి ఏమని అంటున్నారంటే బాండెడ్ లేబర్స్ అనే వాళ్ళని నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఎక్కడైనా బాండెడ్ లేబర్ అనేది ఫాలో అవుతే అక్కడ వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరినీ కూడా పనిష్ చేయండి. ఆ బాండెడ్ లేబర్ సిస్టమ్ అనేది ఫాలో అవ్వకుండా సర్టెన్ స్టెప్స్ తీసుకోండి అని చెప్పని సుప్రీంకోర్టు బీహార్ గవర్నమెంట్ కి తెలియజేయడం అనేది జరిగింది. అయితే బీహార్ గవర్నమెంట్ ఏమంటున్నారంటే ఆల్రెడీ మైగ్రెంట్ వర్కర్స్ ప్రాబ్లమ్స్ అనేది అడ్రస్ చేస్తూ COVID-19 లాక్డౌన్ వల్ల చాలా వరకు మేము
ఎంగేజ్ అయి ఉన్నాం కాబట్టి ఈ బాండెడ్ లేబర్స్ ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేసే పరిస్థితి అనేది లేదు, టైం లేదు అని చెప్పని కొంతమంది తెలియచేయడాన్ని తప్పుపడుతూ సుప్రీంకోర్టు ఈ ఆర్డర్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో అక్కడ మీకు ఏంటంటే మీకు ఎన్హెచ్ఆర్సి ఆల్రెడీ ఒక ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయండి. సో ఎవరైతే 187 వర్కర్స్ బాండెడ్ లేబర్ సిస్టమ్ లో బాధపడుతున్నారో వాళ్ళందరినీ రెస్క్యూ చేసి అక్కడ మీకు కొన్ని స్టెప్స్ తీసుకోండి అని చెప్పనంటున్నారు. అంటే ఏంటంటే మినిమం వేజెస్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకి వేరియస్ బేసిక్ నీడ్స్ కల్పించడం కానీ, ఓకే, కనీస అవసరాలు కల్పించడం కానీ స్టేట్ గవర్నమెంట్ స్టెప్స్ తీసుకోవాలి. ఆ బాధ్యత నుంచి మీరు తప్పుకోకూడదు అని చెప్పని సుప్రీంకోర్టు బీహార్ కి తెలియజేయడం అనేది జరిగింది. నెక్స్ట్, ఎన్హెచ్ఆర్సి నోటీస్ టు యూపీ ఆన్ డినైల్ ఆఫ్ ట్రీట్మెంట్ టు 2 ప్రెగ్నెంట్ ఉమెన్. సో యాక్చువల్గా మీకు ఇప్పుడు COVID-19 వచ్చినప్పుడు ఎప్పుడైనా మెడికల్ కేర్ దగ్గర ఎప్పుడు కూడా ఎవరిని కూడా డినై చేయకూడదు. దట్ 2 ప్రెగ్నెంట్ ఉమెన్ ని అసలు డినై చేయకూడదు. అలాంటిది యూపీలోని ట్రీట్మెంట్ కి వచ్చిన 2 ప్రెగ్నెంట్ ఉమెన్ ని డినై చేయడం, ఆ సర్వీసెస్ ఇవ్వకుండా డినై చేయడం అనేది తప్పుపడుతూ మీకు ఎన్హెచ్ఆర్సి వాళ్ళు నోటీస్ అనేది ఇచ్చారండి. సో ఆ ఎన్హెచ్ఆర్సి రీసెంట్ గా మీకు ఏమేమి ఫంక్షన్స్ చేస్తారంటే ఎప్పుడైనా హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరిగినప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి వేరియస్ కేసెస్ ని సుమోటో ద్వారా కేసెస్ టేకప్ చేసి డైరెక్షన్స్ అనేది ఇస్తూ ఉంటారు. అక్కడ మీకు స్టేట్ ఫంక్షన్స్ ఏదైనా కరెక్ట్ గా లేకపోతే వాళ్ళకి నోటీస్ అనేది ఇస్తూ ఉంటారు. ఆ విధంగానే ఎన్హెచ్ఆర్సి వాళ్ళు కూడా నోటీస్ అనేది యూపీ గవర్నమెంట్ కి ఇవ్వడం అనేది జరిగింది విత్ రెస్పెక్ట్ టు ద 2 ప్రెగ్నెంట్ ఉమెన్ అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్, ఎన్హెచ్ఆర్సి సీక్ రిపోర్ట్ ఆన్ డెత్స్ బై ద పోలీస్ యాక్షన్. సో ఎప్పుడైనా సరే మీకు ఈ మధ్యన పోలీస్ లాక్డౌన్ కారణంగా పోలీస్ లాక్డౌన్ లో పోలీస్ యాక్షన్స్ ద్వారా వేరియస్ పీపుల్ అందరూ కూడా లాకప్ డెత్స్ అనేవి జరిగాయి అని చెప్పనంటున్నారండి. సో ఆ ఎందుకు చనిపోయారు, ఏ బేసిస్ మీద చనిపోయారు అని చెప్పనేది మీకు ఎన్హెచ్ఆర్సి వాళ్ళు ఒక రిపోర్ట్ అనేది అందించడం అనేది జరుగుతుంది. ఆ రిపోర్ట్ లో ఏంటంటే ఎవరైతే యాక్షన్స్ తీసుకున్నారో వాళ్ళ మీద కొంత చర్యలు అనేవి తీసుకోవాలి. ఓకే, సో ఈ లాక్డౌన్ టైం పీరియడ్ లో మీకు పోలీస్ యాక్షన్స్ వల్ల ఎవరైతే చనిపోయారో వాళ్ళకి న్యాయం అనేది చేకూర్చాలి అన్న ఉద్దేశంతో ఎన్హెచ్ఆర్సి వాళ్ళు ఒక రిపోర్ట్ అనేది అందిస్తాము అని చెప్పన్నారు. సో ఒక ప్యానల్ అనేది క్రియేట్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేయండి అన్నారు. సో 7 స్టేట్స్ లో మీకు ఆల్మోస్ట్ 15 పీపుల్ పోలీస్ యాక్షన్స్ వల్ల చనిపోయారు. సో వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు చనిపోవడం అనేది జరిగింది అని చెప్పని తెలియజేశారు. సో అందుకు గాను ఈ రిపోర్ట్ ప్యానల్ అపాయింట్ చేసి ఆ ప్యానల్ ద్వారా మీకు చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఒక సహాయం అందించాలి అన్న ఉద్దేశంతో ఎన్హెచ్ఆర్సి వాళ్ళు రిపోర్ట్ అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, రాజస్థాన్ టాప్స్ జాబ్ స్కీమ్ అని చెప్పన్నారు. సో ఇక్కడ మనకి MGNREGA అనేది వన్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అంటే ఇక్కడ సో రైట్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అనేది మన ఇండియాలోని లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అమలు చేస్తున్నారు. సో దాంట్లో మీకు ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నారంటే మీకు రాజస్థాన్ అని చెప్పని తెలియజేశారు. సో లాస్ట్ ఇయర్ మీకు యాజ్ పర్ ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ప్రకారంగా ఛత్తీస్గఢ్ లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తీసుకుంటే ఏంటంటే యాజ్ పర్ దిస్ ఆర్టికల్ ప్రకారంగా తీసుకుంటే MGNREGA రాజస్థాన్ లోని ఫస్ట్ ఉంది అని చెప్పని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంలో ఫస్ట్ ఉంది అని చెప్పని అన్నారు. ఓకే, సో ఇప్పుడు రీసెంట్ గా మీకు ఎవరైతే వేరియస్ మైగ్రెంట్ లేబరర్స్ అందరూ వచ్చారో వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయడం కారణంగా రాజస్థాన్ అనేది టాప్ వచ్చింది అని చెప్పని అక్కడ రాజస్థాన్ కమిషనర్ తెలియజేయడం అనేది జరిగింది. అండ్ వీళ్ళు కొన్ని రిఫార్మ్స్ అనేది కూడా తీసుకొచ్చారండి. సో దాంట్లో ఏంటంటే మీకు 100 days కి కాస్త 200 days వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తాం పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ కి అని చెప్పని అంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీళ్ళకి ఎక్కడెక్కడ వర్క్ అనేది అందిస్తారు అని చెప్పానంటే మీకు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో కానీ, లేకపోతే ఇరిగేషన్ ఫెసిలిటీస్ అందించడంలో కానీ, లేకపోతే ఎనీ అదర్ రోడ్స్ కన్స్ట్రక్షన్ చేయడంలో కానీ ఇక్కడ MGNREGAలో రిజిస్టర్ అయిన పీపుల్ అందరినీ కూడా ఆ వర్కర్స్ లో ఉపయోగిస్తాము అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ తృణమూల్ బ్యాక్స్ డిమాండ్ ఫర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ MGNREGA అని చెప్పని అన్నారు. అంటే ఏంటంటే ఇక్కడ మీకు 100 days అనేది మీకు కొన్ని స్టేట్స్ లో యాజ్ పర్ ద యాక్ట్ MGNREGA యాక్ట్ 2005 ప్రకారంగా మీకు అమలు చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు డెర్క్ ఓబ్రెన్ ఆయన ఏమని తెలియజేస్తున్నారు అని అంటే మినిమం వేజెస్ అనేది ఇంక్రీజ్ చేయండి అంటున్నారు. ఎందుకని చెప్పానంటే మీకు మాక్సిమం 1 or 2 రూపీస్ పర్ డే మాత్రమే మీకు కొన్ని స్టేట్స్ లో అందించడం అనేది జరుగుతుంది. దాన్ని ఇంక్రీజ్ చేయండి అని చెప్పని అంటున్నారు. అట్ ద సేమ్ టైం కొన్ని స్టేట్స్ లోని మీకు 40 to 50 days మాత్రమే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఆ డేస్ అనేది పెంచండి అని చెప్పని అంటున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ 100 days అని చెప్పని తెలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకు వేజెస్ అనేవి టైం టు టైం ఇంక్రీజ్ చేయాలి కాబట్టి కన్సూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ కి రిలేట్ చేయండి. సో దట్ మీకు చాలా వరకు కూడా వేజెస్ రివిజన్ అనేది టైం టు టైం జరగడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ మనకి చాలా వరకు కూడా
ఎప్పుడైనా వేజెస్ అనేది పే చేయకపోతే గవర్నమెంట్ కొన్ని డ్యూస్ అనేది పెండింగ్ ఉండిపోతున్నాయి. ఆ డ్యూస్ ని విత్ ఇన్ 15 డేస్ లో క్లియర్ చేసేలాగా స్టెప్స్ తీసుకోండి అని చెప్పని అంటున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఈ డెర్క్ ఓబ్రెన్ అనే ఆయన రికమెండేషన్స్ కింద తెలియజేస్తున్నారు. సో మన ఎంజీఎన్ఆర్ఈజీఏ ప్రోగ్రామ్ అనేది అందరికీ అన్ని స్టేట్స్ లో మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ లో అమలు చేయడం అనేది జరుగుతుంది. వేజ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ కాబట్టి ఈ పర్టికులర్ రికమెండేషన్స్ అనేది కరెక్ట్ గా అమలు చేస్తే ఎవరైతే పీపుల్ కి మనం 100 డేస్ వర్క్ అనేది అందిస్తామని అన్నామో అది అచీవ్ చేయడానికి వీలవుతుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ అలాగే మీకు అస్సాంలోని కాఫీ గ్రోవర్స్ ఎవరైతే ఉన్నారో, సో అట్ ద సేమ్ టైం కాఫీ గ్రోవర్స్ లోని ఎప్పుడైనా సరే అక్కడ ఉండే ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎంజీఎన్ఆర్ఈజీఏ యొక్క పీపుల్ ని ఉపయోగించుకోవచ్చా లేదా అనే దాని గురించి ఇక్కడ ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. సో ఎందుకు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోని COVID-19 కారణంగా లేబరర్స్ అందరూ కూడా మైగ్రేట్ అయిపోవడం వల్ల లేబర్ షార్టేజెస్ అనేవి వస్తున్నాయి. సో ఆ లేబర్ షార్టేజెస్ అనేవి వచ్చినప్పుడు ఎంజీఎన్ఆర్ఈజీఏ లేబర్ పీపుల్ అందరినీ అక్కడ ఉండే పీపుల్ అందరినీ రిక్రూట్ చేసుకోవచ్చా లేదా, అది యాక్ట్ లో కవర్ చేశారా లేదా అని చెప్పానంటే మీకు అక్కడ కరస్పాండింగ్ డ్రాఫ్ట్ అనేది ఒకటి తీసుకురాబోతున్నారని చెప్పని తెలియజేశారండి. ఆ డ్రాఫ్ట్ అనేది మీకు గవర్నమెంట్ పాస్ చేస్తే దెన్ అప్పుడు మీకు ఎంజీఎన్ఆర్ఈజీఏ వర్కర్స్ కి కావాల్సిన ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళకి అక్కడ ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పని తెలియజేయడం అనేది జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్ కూడా ఈ పర్టికులర్ ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ అనేది అడ్రస్ చేయాలి. నాట్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ద గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కాదు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ యొక్క ప్రాబ్లమ్స్ అనేది కూడా అడ్రస్ చేయాలి. ఎందుకంటే రీసెంట్ పాస్ట్ లో మీకు ఎల్ఎన్టీ లాంటి పెద్ద కంపెనీలో కూడా లేబర్ షార్టేజెస్ వల్ల ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది అని చెప్పని అంటున్నారు. సో ఈ ప్రొడక్షన్ అనేది తగ్గకుండా టైం టు టైం ఎంప్లాయీస్ అంటే వర్కర్స్ ని అందించేలాగా గవర్నమెంట్ స్టెప్స్ అనేది తీసుకోవాలి. సో ఒకవేళ ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో అయినా సరే తక్కువగా వర్కర్స్ ఉంటే వాళ్ళందరికీ కూడా ఎంజీఎన్ఆర్ఈజీఏ వర్కర్స్ అందరినీ కూడా అక్కడ ఉపయోగించుకునేలాగా సర్టెన్ స్టెప్స్ అనేది గవర్నమెంట్ తీసుకోవాలి అని చెప్పని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. నెక్స్ట్ టాప్ ఐఐఎస్సి స్లిప్ ఇన్ ద గ్లోబల్ ర్యాంకింగ్స్ అని చెప్పని అంటున్నారు. సో ఈ ర్యాంకింగ్స్ అనేది ఎవరిస్తారు అని చెప్పని చూస్తే మీకు క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అనేది ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారండి. క్వెక్యురల్ సైమన్స్ అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ గ్లోబల్ కెరియర్ ఎడ్యుకేషన్ నెట్వర్క్ ఫర్ అంబిషియస్ ప్రొఫెషనల్స్ టు ఫర్దర్ దేర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. అంటే ఏంటంటే ఈ క్వెక్యురల్ సైమన్స్ అనేది వన్ ఆఫ్ ద గ్లోబల్ ఆర్గనైజేషన్. ఎవ్రీ ఇయర్ వాళ్ళు ప్రతి యూనివర్సిటీ కూడా ర్యాంకింగ్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో వాళ్ళు కలెక్ట్ చేసిన డేటా ప్రకారంగా ఈ పర్టికులర్ ర్యాంకింగ్స్ ఇస్తారు. వాళ్ళు దేని మీద మీకు ర్యాంకింగ్స్ ఇవ్వడం అనేది జరుగుతుందంటే 6 పారామీటర్స్ మీద ర్యాంకింగ్ ఇస్తారు. ఒకటి అకాడమిక్ రెప్యుటేషన్ మీద, సో ఈ రెప్యుటేషన్ అనేది 40% తీసుకుంటున్నారండి. అండ్ ఎంప్లాయీస్ రెప్యుటేషన్ అంటున్నారు, ఓకే. అండ్ ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో అండ్ సైటేషన్ పర్ ఫ్యాకల్టీ, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ రేషియో, ఇంటర్నేషనల్ స్టూడెంట్ రేషియో. సో ఇవన్నీ కూడా పారామీటర్స్ ని తీసుకొని మీకు వెయిటేజ్ అనేది తీసుకొని మీకు ర్యాంకింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ ర్యాంకింగ్స్ లో రీసెంట్ గా ఇండియా యూనివర్సిటీస్ యొక్క ర్యాంకింగ్స్ అనేవి పడిపోయాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐఐటి బాంబే 172 ఉంది, ఐఐఎస్సి బెంగళూరు 185, ఐఐటి ఢిల్లీ 193 ఉంది. సో టాప్ 200 లోని 3 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అండ్ టాప్ 1000 లో మీకు ఓన్లీ 24 ఉండేవి ఇది వరకు, ఇప్పుడు 21 కి పడిపోయాయి అని చెప్పాను. సో ప్రైవేట్ యూనివర్సిటీస్ తీసుకుంటే బిట్స్ పిలాని ఒకటి, వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది టాప్ 1000 నుంచి బయటకు వచ్చేసాయండి. ఓన్లీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ అనేది 650 to 600 మధ్యన మీకు ఆ ర్యాంకింగ్స్ లో ఉంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ ఎంఎస్ఎంఈ రివైవల్ ప్యాకేజ్ యట్ టు టేక్ ఆఫ్ అని చెప్పని అంటున్నారు. సో బ్యాంక్స్ స్టిల్ అఫెక్ట్ ఆర్బీఐ గైడ్ లైన్స్ ఆన్ 20,000 crore ఈక్విటీ సపోర్ట్ స్కీమ్. సో రీసెంట్ గా మీకు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ స్కీమ్ లో భాగంగా మీకు ఎంఎస్ఎంఈస్ కి 20,000 crore రిలీజ్ చేయడం అనేది జరిగిందండి. సో అందులోని మీకు ఆర్బీఐ వాళ్ళు గైడ్ లైన్స్ అనేది ఫ్రేమ్ చేస్తే బ్యాంక్స్ అమలు చేస్తాము అని చెప్పని తెలియజేశారు. సో ఈ ఆర్బీఐ గైడ్ లైన్స్ గురించి అందరూ కూడా వెయిట్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో డిలే అనేది ఏమైనా చేస్తే ఎంఎస్ఎంఈస్ లోన్ రీస్ట్రక్చర్ మీద ఇంపాక్ట్ పడుతుంది, బ్యాంక్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది, అండ్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంలోని అట్ ద సేమ్ టైమ్ మీకు ఎకనామిక్ డెవలప్మెంట్ మీద ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పని కొంతమంది తెలియచేయడం అనేది జరిగింది. నెక్స్ట్ హైకోర్ట్ టాస్క్ మణిపూర్ స్పీకర్ టు కీప్ 7 కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ అవుట్ అని చెప్పనంటున్నారు. సో జనరల్ గా ఒక ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పనంటే మీకు స్పీకర్ చేస్తారు, లేదు అని అంటే గవర్నర్ చేయడం అనేది జరుగుతుంటుంది. స్పీకర్ ని ఏ విధంగా చేస్తారంటే యాంటీ డిఫెక్షన్ లా ప్రకారంగా మీకు ఈ స్పీకర్
ఎమ్మెల్యేస్ ని డిస్క్వాలిఫై చేయడం అనేది జరుగుతుంది. సో రీసెంట్ గా మీకు 7 కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ ని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పని మీకు చాలా రోజుల క్రితమే 2018 లోనే మీకు అక్కడ స్పీకర్ కి రిపోర్ట్ చేయగా ఇప్పటి వరకు కూడా ఏమీ డెసిషన్ తీసుకోకపోవడం వల్ల మీకు హైకోర్టు ఈ ఆర్డర్ అనేది ఇష్యూ చేసింది. ఈ మధ్య కాలంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది అనంటే బికాస్ రాజ్యసభ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి ఈ పర్టికులర్ డెసిషన్ అనేది ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పని మీకు హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్, రోల్ ఆఫ్ మైక్రో ఆర్ఎన్ఏ ఇన్ గ్రోత్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ టంగ్ క్యాన్సర్ సెల్స్. ఓకే, రీసెంట్ గా మీకు ఐఐటి మెడ్రాస్ వాళ్ళు రీసెర్చ్ అనేది డెవలప్ చేసి మీకు రోల్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ ఇన్ ద గ్రోత్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ టంగ్ క్యాన్సర్ సెల్ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకున్నారండి. సో దట్ ఏంటంటే మీకు క్యాన్సర్ అనేది తగ్గించడానికి దీంట్లోని పర్టికులర్ క్యాన్సర్ కి కాజింగ్ ఆర్ఎన్ఏ ఏంటి అనే దాన్ని తెలుసుకొని అక్కడ దానికి వేరియస్ ట్రీట్మెంట్ అందించడం అనేది జరుగుతుంది వీళ్ళు ఐడెంటిఫై చేసిన ప్రాసెస్ ప్రకారంగా అని చెప్పని ఈ ఆర్టికల్లో తెలియజేశారు. ఓకే, సో 10th and 9th జూన్ వచ్చిన కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మీకు అందించడం అనేది జరిగిందండి. సో నెక్స్ట్ కమింగ్ క్లాసెస్ లో మరిన్ని కరెంట్ అఫైర్స్ తో మీకు మీ ముందుకు వస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద క్లాస్. విష్ యూ ఆల్ ద బెస్ట్. This video is brought to you by AKS IAS.